జూబ్లీహిల్స్ ప్రచారంలో గులాబీ సేన దూసుకుపోతోంది. ప్రజలంతా మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపించుకునేందుకు సిద్ధమంటున్నారు. రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్తో కలిసి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు అర్థమవడం వల్లే ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ్మతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ లో భాగంగా రహమత్ నగర్ డివిజన్ లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ తులవమ్మ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గెలుపుకు మద్దతుగా కూడా గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో స్పందన ఎలా ఉందన్నది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల స్పందన అనేది ఎలా ఉంది? సునీతను చాలా ఆదరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మేము గల్లీలకు ఎంటర్ కాగానే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. కేసీఆర్ మీద నమ్మకం ఉంది, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, సునీతను మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళే పదే పదే చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళకైతే భయం పట్టుకుంది వాస్తవానికి. ఎందుకంటే సీఎం గారు గల్లీ గల్లీ కూడా తిరుగుతూ ఉన్నారు, ప్రతి గల్లీ కూడా వచ్చేసి అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. నిన్నేదో 4000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్లలో హామీలు ఇవ్వకూడదు అని తెలిసి కూడా హామీలు ఇవ్వడం, అదేవిధంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టడం, అజరుద్దీన్ లాంటి వారికి మంత్రి పదవి ఇప్పుడే మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేసి వాళ్ళ ఓట్ల కోసం స్టంట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకు గురవుతుంది, ఓడిపోతామని భయం పట్టుకున్నది. కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లో ఉన్నది, ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలైతే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుంటాం, తెలంగాణ అంత అతలాకుతలమవుతుంది కాంగ్రెస్ హయాంలో, కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తామని అందరు కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి రోడ్ షో మీటింగ్ లో మాట్లాడే మాటల్ని ఏ విధంగా చూడవచ్చు? ఆ ఓడిపోతానే భయంతో ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఉన్నది. ఒక దగ్గరనేమో గెలిపించండి వచ్చి మీ అందరితో కలిసి బిర్యానీ తింటా అంటారు, ఒక దగ్గరనేమో 4000 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేస్తున్నా అంటారు, ఒక దగ్గరనేమో అంటే రకరకాల మాటలతోనే అంటే ఏం మాట్లాడాలో అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతలేడు. ఇంకోటి ఏంటంటే ప్రతి గల్లీ కూడా అతనే వచ్చి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మంత్రులు వచ్చి డోర్ టు డోర్ తిరుగుతూ నిలదీసే పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే గొంతుకలై వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కూడా వీళ్ళకి ఎవరో బీఆర్ఎస్ లో చెప్పి పంపించినారనే విధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా ఆయన ఓడిపోతానే భయం పట్టుకుంది, ఆయన కుర్చీ పోతుందేమో అనే భయం కూడా పట్టుకుందా. కాబట్టే ఆయన అనేక రకాల హామీలు ఇస్తా ఉన్నారు. అధికార బలంతో సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏ విధంగానైనా సరే జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలనే దాంతోనే ముందుకెళ్తున్నారు సీఎం గారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లో ఉంది, ప్రజల ఆదరణ ఉంది, ప్రజలందరూ కూడా మేమందరూ సునీతమ్మకు సపోర్ట్ చేస్తామని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. డెఫినెట్ గా మంచి మెజారిటీతో సునీతమ్మ గెలవబోతా ఉన్నారు. సర్వేలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా రావడంతో ఇప్పటికే సభలలో కూడా అంటే అనుచితమైన మాటలు మాట్లాడడం కూడా కేటీఆర్ ని కావచ్చు బీఆర్ఎస్ పార్టీని అంటే అలాంటి దుష్ఫలమైన మాటలు మాట్లాడుతుంది. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రిని అయినా అనేది ఆయన ఫీల్ అయితలేడు. ఎందుకంటే ఆయనను ముఖ్యమంత్రిగా ప్రజలు కూడా గుర్తిస్తలేరు. ఏ భాష వాడాలి, ఏం మాట్లాడాలి అనే సోయి కూడా లేనటువంటి పరిస్థితి. అంటే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారి పేర్లు తీసుకోకుంటే ఆయనకు పూట గడిపే పరిస్థితి లేదు. అంటే నోరు విప్పితే బీఆర్ఎస్ ను బదనం చేయాలి, బీఆర్ఎస్ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు పదజాలంతో మాట్లాడాలనేటువంటి ధోరణి తప్ప ఇవాళ ప్రజలు, ప్రజా సమస్యలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ నిధులు తెచ్చుకోవాలి అనే సోయి మాత్రం లేదు. ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఉందగా ఉండాలి. ఆ ఉందతనం ఎక్కడన్నా ఉన్నదా? ఆయన నిజంగా సంస్కారహీనంగా మాట్లాడుతాడు. ఆయన భాష మేము మాట్లాడాలంటే మేము మాట్లాడవచ్చు. ఇవాళ బస్తీలలో ప్రజలు నిలదీస్తున్నారు, మా మోరి తీస్తలేరు, ఎక్కడి చెత్త అక్కడే పడి ఉన్నది, మా కాలనీకి నీళ్లు వస్తలేవు, బస్తీలలో దవాఖానాలు నడుస్తలేవు, మా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, మాకు ఇస్తానన్న 2000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు అని ఇట్లా వాళ్ళ సమస్యలు వెళ్లిబుచ్చుతే కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. దాని మినిస్టరు ఆయననే, ఆయనకు చేతనైతే లేదు. కనీసము ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికిని కూడా క్లీన్ చేయించేటువంటి సోయి నీకు లేదు. మళ్ళా ఉల్టా నువ్వే మాట్లాడుతున్నావు. ఆ 10 ఏళ్ల కాలంలో ఎక్కడన్నా ఏ ప్రజలన్నా ఇబ్బందులు పడ్డారా? ఏది బస్తీ దవాఖానాలు ఎంత బ్రహ్మాండంగా నడిచినాయి, అన్ని బస్తీలు కూడా ఎంత నీటిగా ఉండేది, మున్సిపల్
కార్మికులు కూడా ఎంతో హ్యాపీగా ఉండి ఒక టైంకి వచ్చి టైంకి పోయి శుభ్రత అనేది పాటించే వాళ్ళు ఇవాళ అది లేనటువంటి పరిస్థితి. నేను ఉన్నటువంటి కుర్చీ ఏడబోతుందో, మా కాంగ్రెస్ పార్టీకి కన్మరుగైతుందో ఏమో, పార్టీ కన్మరుగైతుందేమో. టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల్ని దూరం చేయాలంటే ఇవాళ బదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతున్నాడే తప్ప ఇంకొకటి ఏం లేదనేది. ఇవాళ ప్రజలను విట్టనే మాట్లాడితే ఆ భాషనంతా కూడా నీ మీదకే రేపు ఖచ్చితంగా నువ్వు 2000 పెన్షన్ ఇవ్వకపోతే, 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే, కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోతే, మోర్లు క్లీన్ చేయకపోతే, బస్తీ దవాఖానాలు క్లీన్ చేయకపోతే ఇన్నే చెట్టుకు కట్టేసి కొట్టే పరిస్థితి ప్రజలు తీసుకొస్తారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆ సోయితోటి మాట్లాడితే మంచిది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇప్పటికే కూడా బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా గెలుస్తుందని ఒకవైపు సర్వేలు, మరోవైపు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఓడిపోతామనే భయంతో గల్లీ గల్లీ తిరుగుతూ, డివిజన్లు తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా పద్మా దేవేందర్ రెడ్డి, తులవమ్మ చెప్తున్నారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి మళ్లీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతుండు. ఖచ్చితంగా ఈ అబద్దాలు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్ని మాటలు అన్నా సరే ఆ మాటలన్నీ కూడా ఖచ్చితంగా రివర్స్ మళ్లీ అభివృద్ధి చేయకపోతే ముఖ్యమంత్రికే తగులుతాయని కూడా బీఆర్ఎస్ నేతలు అన్న పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్.